తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లిజ్నోవా. తిరుమల చేరుకుని తిరుమల తిరుపతి దేవస్థాన నిబంధనల ప్రకారం డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేశారు. అనంతరం శ్రీ వరాహస్వామి వారి దర్శనం, పద్మావతి కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సతీమణి శ్రీమతి అన్నా కొణిదెల ఆదివారం సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు. కొద్ది రోజుల కిందట సింగపూర్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం నుంచి పవన్ కళ్యాణ్ దంపతుల కుమారుడు మార్క్ శంకర్ ప్రాణాలతో బయటపడ్డాడు. తమ బిడ్డకు దైవకృపతో పునర్జన్మ లభించినట్లయిందని, ఈ సందర్భంగా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి శ్రీమతి అన్నా కొణిదెల మొక్కుకున్నారు. శనివారం అర్ధరాత్రి సింగపూర్ నుంచి పవన్ కళ్యాణ్ గారు శ్రీమతి అన్నా తమ బిడ్డను తీసుకుని హైదరాబాద్కు చేరుకున్నారు. వెంకటేశ్వర స్వామి వారి మొక్కులు చెల్లించుకునేందుకు అన్నా లిజ్నోవా తిరుమలకు చేరుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన నిబంధనలను అనుసరిస్తూ గాయత్రి సదనంలో అధికారుల సమక్షంలో డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేశారు. అనంతరం శ్రీ వరాహస్వామి వారి దర్శనానికి వెళ్లారు. స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. శ్రీ వరాహస్వామి వారి దర్శనం తర్వాత పద్మావతి కళ్యాణకట్టకు చేరుకున్నారు. అక్కడ భక్తులందరితో పాటు తలనీలాలు సమర్పించారు. సోమవారం వేకువజామున శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి వెళ్తారు. సుప్రభాత సమయంలో స్వామివారిని దర్శించుకుంటారు. తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులకు నిత్యాన్నదానానికి విరాళం అందిస్తారు. తరిగొండ వేంగమాంబ అన్నప్రసాద క్షేత్రంలో అన్నప్రసాదం స్వీకరిస్తారు.